భూమి మీద నరులను చేసినందుకు సంతాపం అందాడు. భూమిని చేసినందుకు సంతాపం లేదు. కోటాను కోట్ల నక్షత్రాలను చేసినందుకు సంతాపం లేదు. భూమి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని పనిని అది నెరవేరుస్తూనే ఉంది. ఆహారమును పుట్టించమంటే పుట్టిస్తుంది, తిరగమంటే తిరుగుతుంది. అసలు భూమి దేవుని యొక్క ఆజ్ఞను ఏమాత్రం మీరకుండా నెరవేరుస్తూనే ఉంది కంటిన్యూస్ గా. అలాగని సూర్యుడు వెలగమంటే వెలుగుతూనే, వేడినివ్వమంటే వేడినిస్తూనే ఉన్నాడు. కంటిన్యూస్ గా పనిచేస్తున్నాడు. అవి చేయబడినప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాయి. అవి ఎప్పుడైతే కలగజేయబడ్డాయి అప్పటి నుంచి చేస్తున్నాయి. నక్షత్రాలు అలాగే, గాలి అలాగే, పంచభూతాల్లో ప్రతిదీ అలాగే. అవన్నీ అంత బాగా చక్కగా పనిచేస్తున్నాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి స్వయాన తన స్వరూపముని ఇచ్చి తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ మనిషి లోపల కనబడట్లేదండి. దేవునికి ఆనందం లేదండి. ఆయన స్వరూపము కనబడట్లేదు. ఆ పరలోకమందున్న దేవుడు చూడాలనుకున్నటువంటిది మనిషిలో కనబడట్లేదండి. ఆయన స్వరూపము ఆవిరైపోయిందండి.